నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, సైకోకు రియల్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా అది యాప్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది బాలకృష్ణ గారు. ఎందువల్ల అంటే మీరు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళండి, అదే కాకుండా మీరు పొలిటికల్గా ఉన్నా కూడా ఎవరైనా అభిమానులు మీ దగ్గరకు వస్తే మీరు ఏ రకంగా వాళ్ళతో బిహేవ్ చేస్తారు, అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీతో మహిళలతో ఎలా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ నేను చెప్పడం కాదు. టీవీలు యూట్యూబ్లు ఆన్ చేస్తే మీ గురించి అన్ని వీడియోలు అయ్యే వస్తాయి. సో నిజమైన సైకో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా అది మీరే. సో అదే కాకుండా ఇంకొక విషయం కూడా మీకు గుర్తు చేయాలి బాలకృష్ణ గారు. ఏంటి అంటే హైదరాబాద్లో మీ నివాసంలో జరిగిన ఇన్సిడెంట్లో మరి ఆ రోజున జరిగిన కాల్పుల్లో మీరు బయటికి రావడానికి మీకు హెల్ప్ చేసి మీరు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఒక యాక్టర్ కింద ఎదిగారు అంటే ఖచ్చితంగా అది ఆ రోజు సీఎంగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లే అని మాట మీరు ఏ రోజు కూడా మర్చిపోకూడదు. మీరు ఖచ్చితంగా ఆయన కట్అవుట్ మీరు ఇంట్లో పెట్టుకోవాలి. ఎందువల్లంటే మరి ఆ రోజున మీరు బయటికి రావడానికి ఆయన హెల్ప్ చేశారు. ఆ రోజు మీరు ఒక సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేశారు. ఆ సర్టిఫికెట్ మీరు మర్చిపోయారేమో. ఈరోజు మీకుగా ఆ రోజు మీరు ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికెట్ ఏంటి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలాగా మరి మీ బిహేవియర్ వల్ల ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మెంటల్ సర్టిఫికెట్. సో మీరేదో స్క్రిప్ట్ రాసేసుకుని ఈరోజు అసెంబ్లీకి వచ్చి ఒక యాక్టింగ్ విధానంలో తూ నత్తిగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక విగ్గులు వేసుకుని వస్తే కుదరదు సార్. మీరు అది యాక్టింగ్ సభ కాదు, అది మీరు ఒక హానరబుల్ ఎమ్మెల్యే పోస్ట్లో ఉన్నారు. సో ఆ ఎమ్మెల్యే పోస్ట్ న్యాయం చేసే విధంగా ప్రజా సమస్యలు మీ ఏరియాలో మీ హిందూపూర్లో జరుగుతున్న సమస్యల మీద లేకపోతే ఈరోజు ఈ హామీల మీద మీరైనా మాట్లాడితే అందంగా ఉంటుంది తప్ప ఏదో పేరు తెచ్చేసుకోవాలి, ఏదో గొప్పోడిని అయిపోవాలి అని ఆలోచించి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి స్క్రిప్టులు రాసుకుని వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎవరు ఊరుకునేదే లేదు. ఖచ్చితంగా మీ యొక్క మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.